హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సిఏ హనుమంత్ సార్ ఉన్నారు. బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ ఫెయిల్యూర్ ఈ రెండింటి గురించి సార్ అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, బిజినెస్ ఇది అందరికీ అచ్చు రాదు, అందరికి కొంతమందికి అచ్చు వస్తుంది. సో మెయిన్గా దీనికి ఉండే స్కిల్స్ కానివ్వండి అండ్ ఫెయిల్యూర్ కాకుండా చూసుకునే స్టెప్స్ కానివ్వండి, ప్లీజ్ మీరు కొన్ని చెప్పగలరు? రెండు రకాలంటే ఒకటి ఏంటంటే బిజినెస్ తన సొంతంగా చేయడము, లేకపోతే వేరే వాళ్ళ డబ్బుతో చేయడము, అంటే వర్కింగ్ పార్ట్నర్ లాగా, లేకపోతే కంపెనీలు కానీ షేర్లు ఇట్లా చేయడం కానీ పెద్ద ఎంతో మందిలో ఆడుకోరు బిజినెస్ చేయడం కానీ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ బిజినెస్కి వచ్చేసరికల్లా మనకి ఎప్పుడు కూడా ఏం చేస్తుంటే ఆర్భాటంగా చేయాలనుకుంటాం. ఆడంబరంగా ఉండకూడదు. అంటే ఎప్పుడైనా కానీ మీ సంపాదనతోటి, అంటే దాంట్లో మీకు బ్రేక్ ఈవెన్ తొందరగా రావాలి, వ్యాపారం చేసేటప్పుడు ఖర్చు తక్కువ ఉండాలి, టర్న్ ఓవర్ ఎక్కువ ఉండాలి, పెట్టుబడి తక్కువ ఉండాలి, పెట్టుబడి తక్కువ పెట్టాలి, మనకు టర్న్ ఓవర్ ఎక్కువ కావాలి. ఖర్చులు కూడా రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కాకుండా, అంటే రెంటు, ఎలక్ట్రిసిటీ బిల్లు, శాలరీస్ ఇవి కాకుండా మెటీరియల్ కాస్ట్ అయితే మెటీరియల్ తయారు చేసిన దాంట్లో తక్కువగా ఉండాలి. ఇది చేసినప్పుడు సక్సెస్ అవుతుంది. లేదు అన్నీ నేనే చేస్తాను, అన్నీ నేనే పెట్టుకుంటాను, మా ల్యాండ్ నాదే, బిల్డింగ్ నాదే, మెషినరీ నాదే, వర్కింగ్ క్యాపిటల్ నాదే అంటే పెట్టుబడి ఎక్కువైపోతుంది. వర్కౌట్ కాకపోయినా, అంటే పెట్టుబడి ఎక్కువైనప్పుడు ఆ వర్కౌట్ కాకపోతే నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనం ఈ వ్యాపారం చెప్పి బిల్డింగ్ వేరే రెంట్ తీసుకోండి, దాన్ని వాడుకోండి. ల్యాండ్ మీద పెట్టుబడి మిగులుతుంది, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ పెట్టుబడి మిగులుతుంది. రెడీగా ఉన్న కిరాయికి తీసుకోండి. సక్సెస్ అయితే లాభం వచ్చినాక లాభంతో కొనండి వేరే బిల్డింగ్ మీ సొంతంగా నడిపించుకోవడానికి. అంతేగాని కొని పెట్టాలి, ఏమైనా సొంత వ్యాపారాన్ని కొని పెడతారంటే మాత్రం ఖచ్చితంగా రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని కంపెనీస్, పెద్ద కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తుంటే వ్యాపారం చేసి ఎక్కడ చేసినా కానీ ఓన్ బిల్డింగ్లో వేస్తారు. ఓన్ బిల్డింగ్ కొనే చేస్తారనమాట. కానీ వాళ్ళకి ఎందుకు కలిసి వస్తాయంటే వాళ్ళు పెద్ద పెంచర్స్, చైన్ ఆఫ్ ఆర్గనైజేషన్, చైన్ ఆఫ్ షాప్స్ ఉంటుంది కాబట్టి 10 తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, 11 అవుతుంది, 11 తీసుకెళ్ళి 12 చోట పెడతారు. నాకు ప్రాబ్లం ఉండదు. కానీ మనం చేసేది ఫస్ట్ది, మొదటిది. ఆ మొదటి ఎక్కువ పెట్టుబడి చేస్తామనుకోండి నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీకు పెట్టాలనుకున్నప్పుడు ఏ వ్యాపారం అయినా సరే మీ పెట్టుబడి తక్కువ ఉండాలి, టర్న్ ఓవర్ ఎక్కువ ఉండాలి, ఎనీ టైం తీసేసే అవకాశం ఉండాలి, తక్కువ నష్టంతో తీసేసే అవకాశం ఉంది. ఈ విధంగా మనం ఆలోచించుకోవాలి. మా వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ ఉండాలి, వర్కింగ్ క్యాపిటల్ తక్కువ ఉండాలి. ఎప్పటికీ వర్కింగ్ క్యాపిటల్ షార్టేజ్ కాదు. ప్రతి 75 ఇంచుమించు 2/3 బిజినెస్ నష్టపోయేది వర్కింగ్ క్యాపిటల్ లేకుండా. అయితే వాళ్ళు ఏం చేస్తారు, భూమి మీద పెట్టుబడి పెట్టడం, బిల్డింగ్ మీద పెట్టడం, మెషిన్ మీద పెడితే వర్కింగ్ క్యాపిటల్ సరిపోతుంది. బ్యాంకు లోన్కి వెళ్తారు, బ్యాంకు టైంకి వస్తుంది, రాదు, మనం ఎవరికో సేల్ చేస్తామో డబ్బులు ఇస్తాడు, ఇవ్వడు. ఈ విధంగా వర్కింగ్ క్యాపిటల్ షార్టేజ్ అయినప్పుడు పెద్ద కారు ఉంది, పెట్రోల్ డబ్బులు అయినట్టు అయిపోతుంది. కాబట్టి వర్కింగ్ క్యాపిటల్కి ఎప్పుడు షార్టేజ్ కాకుండా చూసుకోవాలి ఎనీ టైం. దానికోసం పెట్టుబడి తగ్గించుకోవాలంటే మీరు చెప్పినట్టుగా భూమి కొనకండి, బిల్డింగ్ కట్టకండి, ఇంట్లో ఉంది, కిరాయి కొనండి. అప్పుడు మీకు లాభం వచ్చిన తర్వాత ఈ వర్కింగ్ క్యాపిటల్ కొంచెం కంఫర్టబుల్ అయిన తర్వాత మీరు సొంతంగా కొనుక్కోండి, పెట్టుకోండి. ఈ విధంగా అందుకని ఖచ్చితంగా లాస్ తగ్గించుకోవాలనుకుంటే ఇది ఫస్ట్ అవకాశం. పెట్టుబడి తగ్గాలి, టర్న్ ఓవర్ పెరగాలి. ఒక బిజినెస్ పెట్టాలంటే మినిమం ఎంత పెడితే సేఫ్? నేచర్ ఆఫ్ బిజినెస్కి ఆధారపడుతుంది. కూరగాయలు పెట్టారనుకోండి, కూరగాయల షాప్ పెట్టాలనుకుంటే కూడా 20,000, 25,000 అయిపోతుంది. ఫ్లవర్స్ పెట్టాలనుకుంటే కూడా 25,000 అయిపోతుంది. పూల పళ్ళు పెట్టాలనుకుంటే 25,000 అయిపోతుంది. పాల బిజినెస్ పెట్టాలనుకుంటే 25,000, 30,000 అయిపోతుంది. ఒక ఏసీ ఉంటే కూడా ఎక్కువ కావచ్చు. మనం చేసే వ్యాపారం మీద ఆధారపడుతుంది. ఇప్పుడు మీకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పిన బిజినెస్ లేదు దాంట్లో వచ్చిన లాభము ఈ పెద్ద బిజినెస్ రాదు. కాకపోతే లాస్ కూడా ఉంటుంది. అంటే మనం కొన్ని అమ్మలేదనుకోండి, వేస్ట్, డ్యామేజ్ అవుతుంది, నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ తక్కువ పెట్టుబడి ఉండేది చూసుకోవాలి, ఎక్కువ టర్న్ ఓవర్ చూసుకోవాలి. ఎనీ టైం ఒకవేళ బిజినెస్ మనకు లాభంగా అనుకోండి, ఇంకో బిజినెస్ షిఫ్ట్ అయ్యేటట్టు ఉండాలి. అంటే దాన్ని రెడ్యూసింగ్ డ్యామేజ్ అంటున్నారు, తక్కువ నష్టంతో బయటపడేటట్టు ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు నేను రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళ దాంట్లో అయింది సార్. వాళ్ళు ఒక చిన్నపాటి
ఫుడ్ స్టాల్ పెట్టుకున్నారు సార్. దగ్గర దగ్గర 1 year అయింది. సో 12 lakhs దాకా ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. ఎట్ లాస్ట్ 4 lakhsకి అమ్మిందని నిన్న నాకు తెలిసింది. సో సో ఇట్లా ఇట్లా ఎంతోమంది లాస్ అవుతున్నారు. అంటే మెయిన్ ఎందుకు లాస్ అవుతారు సార్ ఇంతగా? అంటే సార్ అది మనకు తెలిసిన బిజినెస్ కాదు. ఓకే. వేరే తెలిసిన బిజినెస్ అంటే అంత నష్టం జరగదు. మనకు తెలియని వాళ్ళ బిజినెస్లో ప్రయత్నం చేసిన రిస్క్ తీసుకోవడం అనమాట. కాకపోతే ఇంకోటి అంత పెట్టుబడి పెడుతుందంటే మీరు సొంత బిల్డింగ్ కానీ ఇంటీరియర్స్ ఎక్కువ ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటీరియర్ బాగుండాలి, అట్రాక్షన్ ఉండాలని చూస్తారు. కానీ క్వాలిటీ కాంప్రమైజ్ కాకూడదు, డెలివరీలో కాంప్రమైజ్ కాకూడదు. క్వాలిటీలో కాంప్రమైజ్ కాకపోతే అందుకే ఇప్పుడు రోడ్డు మీద ఇన్ని ఈటరీస్ కానీ ఇన్ని ఐటమ్స్ కానీ అమ్ముతున్న కారణం ఏంటంటే మనకు క్వాలిటీ ఉంటాం వల్ల. తర్వాత అవైలబుల్ డెలివరీ ఎనీ టైం మనకు ఎప్పుడప్పుడు దొరుకుతుంది అనుకున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. అంతేగాని మీరు ఎంత పెద్ద షోరూమ్ చేసినా కానీ క్వాలిటీ లేదనుకోండి దాంట్లో ఖచ్చితంగా కన్జ్యూమర్ రాదు. కాబట్టి ఇంటీరియర్ కాకుండా మీ ఆ కాన్సన్ట్రేషన్ని క్వాలిటీ మీద, సప్లై మీద అంటే డెలివరీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. తొందరగా ఇది చేయడం ఇంకా వర్కింగ్ హ్యాపీ తగ్గుతుంది, ప్లస్ ఇంటీరియర్ ఖర్చు తగ్గుతుంది. ఇవాళ ఇప్పుడు చాలామంది ఏమైపోయిందంటే ఈ ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇది వచ్చిన తర్వాత రెస్టారెంట్ కానీ హోటల్కి వెళ్ళి కానీ కూర్చునే అవకాశం లేకుండా అయిపోయాయి. ఇంటికి వస్తున్నాయి ఫుడ్ వచ్చినప్పుడు ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ అక్కడ అట్లాంటివి పెట్టాలనుకోవడమే తప్పు ఆలోచన ఫస్ట్ నా ఉద్దేశం. అంతగానే ఖర్చు పెట్టి ఇంకా సెకండ్ అది తప్పు. అంత పెట్టకూడదు, అట్లాంటి బిజినెస్ పెట్టకూడదు. ఇప్పుడు మ్యాక్సిమం 10 సీట్లు వస్తాయి. 10 సీట్లలో మీకు ఎంత వస్తుంది సేల్స్? అది మీ పెట్టుబడి ఎంత? మీ పెట్టుబడికి కనీసం బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకున్నా కానీ 1% అనుకున్నా 12 అది వస్తా రాదా అని చూసుకోవాలి కదా ఖర్చులు ముందు. మనం ఏ చేయకుండా వస్తుండొచ్చు అనుకొని చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు అదృష్టంతో రావడం వేరు, ప్రయత్నంతో రావడం వేరు. మనం ప్రయత్నం చేయాలి, అదృష్టం తర్వాత రావచ్చు. కానీ అదృష్టంతో నేను ఆధారపడటం ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడి తగ్గించాలి, సేల్స్ పెంచాలి. ఈ రెండు ఫస్ట్ అనమాట, ఆపోజిట్ డైరెక్షన్ అవి రెండు. సార్ సక్సెస్ అయిన వాళ్ళకి ఏమైనా ఫార్ములా ఉంటుందా సార్? లేదంటే అది సక్సెస్ అయిన ఒకటే ఏంటంటే డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఈ టైంకి పొద్దున్న 6 గంటలకంటే 6 గంటలకు తీస్తారు, 8 గంటలు 8 గంటలు తీస్తారు, 10 గంటలు 10 గంటలు తీస్తారు, 15 నిమిషాలు డెలివరీ ఇస్తారు, 15 నిమిషాలు డెలివరీ ఇస్తారు. క్వాలిటీ అంటే క్వాలిటీ ఎట్టి మీద కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ ఇస్తారు. అంటే మార్కెట్ యొక్క కాన్ఫిడెన్స్ తీసుకుంటారు, జయిస్తారనమాట. కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ జయిస్తారు. అప్పుడు మీరు ఎక్కడున్నా మీకు వస్తుంది కన్జ్యూమర్. ఇప్పుడున్న ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ వల్ల మీరు ఏ మూలకున్నా కానీ ఫుడ్ ఆర్డర్ కానీ ఏదైనా కానీ మీరు నచ్చిన ఐటమ్ తెప్పించుకోవచ్చు. ఐటమ్ మీకు నచ్చిన ఐటమ్ తెప్పించుకోవచ్చు, ఎక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. కాబట్టి మీకు డిపెండ్ ఆన్ క్వాలిటీ అండ్ డెలివరీ. లేట్గా వస్తుండొచ్చు కానీ స్టాండర్డ్ ఉంటుంది. అంటే మాకు కన్జ్యూమర్కి కాన్ఫిడెన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. దానికి కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాలి, టైంలో డెలివరీ చేయాలి. ఇవి రెండు ఇంపార్టెంట్. ఇవి రెండు కాకుండా ఏం చేసినా కానీ ప్రజలు నమ్మరు. మనకంటే మంచిగా వచ్చి అనుకోండి మన మార్కెట్కు పోద్దు. ఎనీ టైం స్కోప్ ఫర్ కాంపిటీషన్. అంటే కాంపిటీషన్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాంపిటీషన్ ఫేస్ చేసినప్పుడు మనకంటే తక్కువ ధరకు ఇచ్చాడుకొని వేరే వాడు మన దగ్గరికి ఎందుకు వస్తారు? రాడు కన్జ్యూమర్. మన దగ్గరికి ఎందుకు రావాలి కన్జ్యూమర్? ఫస్ట్ ఆలోచించాలి. ఇది స్పెషాలిటీ. ఆ స్పెషాలిటీని మెయింటైన్ చేయాలి. చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే అందరు తీసుకొచ్చి నేను తీసుకొస్తాను, నీకు తక్కువ ఇష్టం ఇచ్చాడు అనుకోండి, నేను ఎందుకు వస్తారు? రాడు. అది ఆలోచించాలి. కాంపిటీషన్ వస్తే కాంపిటీషన్ ఎట్లా తట్టుకోవాలని కూడా ఆలోచించాలని. కాంపిటీషన్ రాలేదు, అదృష్టం బాగాలేదు, కాంపిటీషన్ వచ్చింది, అనుకోలేదు ఇట్లా కాంపిటీషన్ వస్తాయని అన్నీ అనుకోవాలి. రాదనుకోవద్దు, అన్నీ వస్తాయి అనుకోవాలి. అన్నీ పోటీ తట్టుకుంటాను అనుకోవాలి, పోటీ నిలబడతా అనుకోవాలి. పోటీ తట్టుకుంటా నిలబడతాను, పోటీ కూడా నిలబడాలి అని చెప్పి అనుకోవాలి. కానీ పోటీ రాదని చెప్పి అనుకోవద్దు ఎప్పటికి కూడా. థింక్ అడ్వర్స్ ఫస్ట్. అంటే కీడించి మేనేజ్మెంట్ చూడండి. ఫస్ట్ రాంగ్ ఏంటి, తప్పు జరిగే నష్టం ఏంటి, తప్పు ఏంటి అని ఆలోచించి స్టెప్స్ తీసుకుంటే ప్రికాషన్ ఉంటుంది అట్లీస్ట్. మన వ్యూయర్స్కి మీరు ఇచ్చే సలహా సూచనలు బిజినెస్ సక్సెస్ కానివ్వండి. బిజినెస్ సక్సెస్ కావాలంటే మీ పెట్టుబడి తక్కువగా ఉండాలి, టర్నోవర్ పెరగాలి. పెట్టుబడి తక్కువ అంటే కన్జ్యూమర్కి యాక్సెసిబుల్ ఉండాలి. అంటే ఈజీగా మనకు వెళ్ళేటట్టు, ఈజీగా తీసుకుని పర్చేజ్ చేసేటట్టు, లేకపోతే మీరు డెలివరీ ఇచ్చినట్టు ఈజీ యాక్సెస్ ఉండాలి. క్వాలిటీలో మాత్రం ఎట్టి పెట్టి కాంప్రమైజ్ కాకూడదు. కన్జ్యూమర్ని చీట్ చేసినప్పుడు ఎవ్వరు కూడా బాగుపడలేదు. కాబట్టి కన్జ్యూమర్ని అంటున్నాను అనమాట, కన్జ్యూమర్ ఇస్ గాడ్ అని.
కాబట్టి వినియోగదారుని ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి ఆ వినియోగదారు కాన్ఫిడెన్స్ని ఎప్పటికీ కూడా మెయింటైన్ చేయాలి, సక్సెస్ చేయాలి. మీరు 4 వేయకండి, 1 వేయండి, 2 వేయండి, ఆ 2% మంచి ఇవ్వండి. 3 తర్వాత ఎంటర్ కావచ్చు. ఒకసారి 10 ఎంటర్ చేయాలని ఏముంది, 10 ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి ఓవర్ స్టాక్స్ పెట్టేసి ఇది పెట్టేసిన తర్వాత అమ్ముతలేదు అని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు. అది సర్వీస్ కావట్లేదు. మీకు నచ్చింది చేయండి, పక్కా చేయండి. అది ఆ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. అది ధర విషయంలో కావచ్చు, క్వాలిటీ విషయంలో కావచ్చు, డెలివరీ విషయంలో కావచ్చు, అవైలబిలిటీ విషయంలో ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. 90% సక్సెస్ అవుతుంది.